ఒక్క నామమే అని ప్రయోగించబడింది. అది నామము యొక్క పరమార్థం. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు ఏకనామము ఉంటది అని వారు ఒప్పుకున్నారు. వారి నామములు వేరు వేరు కాదు. తండ్రి నామమే కుమారుని నామం, కుమారుని నామమే పరిశుద్ధాత్మని యొక్క నామము. అక్కడ దాకా వచ్చారు. యేసు ప్రభు వారు తన శిష్యులకు మీరు వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మీ ముందు ఉంచదలిచాను. బాప్తిస్మం అనేది ప్రతి వ్యక్తికి, ప్రభువుని విశ్వసించిన ప్రతి వ్యక్తికి పునాది. క్రైస్తవ పునాది బాప్తిస్మం. పునాది మీద కట్టబడాలి. అలాంటి ఈ బాప్తిస్మంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే చాలామంది ఉంటారు. ఒకవేళ ఈ బాప్తిస్మం తప్పు అని తెలిసిందనుకోండి, దాదాపుగా అందరూ కలవరపడతారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీ విశ్వాసాన్ని కించపరిచేవి అని భావించొద్దు. సత్యమా అసత్యమా అని మీరు పరిశీలించాలని కోరుకుంటున్నాను. తండ్రి అనేది నామమా? తండ్రికి ఒక నామం ఉంటుందా? కుమారుడు అనేది పేరా? కుమారునికి పేరు ఉంటుందా? కుమారునికి ఒక పేరు ఉంటుంది కదా, తండ్రికి పేరు ఉంటుంది కదా. తన శిష్యులను పిలిచి ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి నాన్నగారి పేరు మీద, నా పేరు మీద, పరిశుద్ధాత్మ పేరు మీద బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. ఆ పేరును ఉచ్చరించి బాప్తిస్మం తీసుకున్నారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని బాప్తిస్మం తీసుకున్నారా? నా ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటా. ప్రభువారు ఏం చెప్పాడు, శిష్యులకి ఏం అర్థమైంది, శిష్యులు ఎలా బాప్తిస్మం ఇచ్చారు?